ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। ముఖ్యంగా ఒక వ్యక్తి రాకతో కుంభరాశి వారి యొక్క జీవితం నాశనం కాబోతుంది। రోడ్డున పడతారు। అటువంటి వ్యక్తులతో తస్మాత్ జాగ్రత్త। అయితే కుంభరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది, అలాగే ముఖ్యంగా ఏ వ్యక్తి రాక మీ యొక్క జీవితాన్ని నాశనం చేస్తుంది, అలాగే ఏ వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండాలి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి। ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు। ఈ రాశికి అధిపతి శని। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వం చూస్తే కనుక బంధాలకి అనుబంధాలకి కుంభరాశి వారు చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు। ఎవరైనా చిన్న సహాయం చేస్తే వారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు। కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది। మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు। అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు। అలాగే అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సొంతం చేసుకునేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారుగా ఉంటారు। అయితే మీ జీవితంలో అతి త్వరలో ఒక వ్యక్తి రాక అనేది మీ యొక్క జాతకంలో కనిపిస్తుంది। అది స్త్రీ కావచ్చు, లేకపోతే పురుషుడు కావచ్చు, మీ జీవితంలోకి నూతన వ్యక్తి రాక అనేది ఉంది। అయితే మీరు వారిని స్నేహితులుగా మార్చుకునే ముందు, వారిని మీ యొక్క జీవితంలోకి ఆహ్వానించే ముందు మీరు ఖచ్చితంగా వారి యొక్క గుణగణాలను క్షుణ్ణంగా పరిశీలించాలి। ఏ వ్యక్తికైతే మూర్ఖపు స్వభావం ఉంటుందో, అంటే తాను పట్టిన కుందేటికి 3 కాళ్లు అనే చందంగా వారి వ్యవహారం కనుక ఉన్నట్లయితే అటువంటి వారితో మీరు క్లోజ్ కాకపోవటమే ఉత్తమం। వారి వల్ల మీ యొక్క జీవితంపై ప్రతికూల ప్రభావం అనేది కనిపిస్తుంది। అలాగే ఏ వ్యక్తి అయితే మిమ్మల్ని ప్రోత్సహించకుండా మీ పక్కనే ఉంటూ ఎప్పుడూ కూడా మిమ్మల్ని నిరుత్సాహపరుస్తూ ఉంటారో, మీరు ఏదైనా పని మొదలు పెట్టాలంటే మిమ్మల్ని భయపెడుతూ ఉంటారో, నెగిటివ్ గా మాట్లాడుతూ ఉంటారో, అటువంటి లక్షణాలు ఉండి కూడా వారిని దూరం పెట్టడమే చాలా ఉత్తమం। అటువంటి వ్యక్తి మీ యొక్క జీవితంలోకి వచ్చి మీకు స్నేహితులుగా కాని సన్నిహితులుగా కాని మారారంటే దాని తాలూకు ప్రభావం మీరు ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో అనుభవించాల్సి ఉంటుంది। ఎందుకంటే మీరు ధైర్యంగా ఏ పని కూడా చేయలేరు। మిమ్మల్ని ఎప్పుడు కూడా వారు ప్రోత్సాహపరచకుండా నిరుత్సాహపరచడం వల్ల ఏ పని చేయాలనే ఆసక్తి ఉండదు। ఏ పని మొదలు పెట్టాలన్నా కానీ మీకు భయంగా అనిపిస్తూ ఉంటుంది। కాబట్టి అటువంటి వారితో కూడా మీరు స్నేహం చేయకూడదు। అటువంటి వారి వల్ల మీరు రోడ్డున పడే పరిస్థితులు కూడా వస్తాయి। అలాగే మీ పక్కనే ఉంటూ మీ గురించి బయట చెడుగా చెప్పే వ్యక్తులతో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి। మీ లైఫ్ లోకి ఎంటర్ అయ్యే ఆ నూతన వ్యక్తికి ఇటువంటి స్వభావం ఉన్నట్లుగా మీకు కొంచెం అనుమానం వచ్చినా కానీ వారితో మీరు క్లోజ్ కాకపోవటమే ఉత్తమం। ఎందుకంటే ఆ లక్షణాలు ఉన్న వ్యక్తుల వల్ల జీవితంలో ఎప్పటికైనా కూడా మీకు ప్రమాదమే। కాబట్టి ఇటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తులను ఖచ్చితంగా మీరు దూరం పెట్టాలి। అలాగే మీ విషయాలు ఇంకొకరి దగ్గర, ఇంకొకరి విషయాలు మీ దగ్గర చెప్పే వ్యక్తులతో కూడా మీరు అస్సలు స్నేహాన్ని కొనసాగించకూడదు। అటువంటి వ్యక్తులకు మీ యొక్క జీవితంలో మీరు చోటు ఇవ్వకూడదు। ఎందుకంటే వారి వల్ల కూడా మీ యొక్క జీవితం నాశనమవుతుంది। బయటి వ్యక్తుల దగ్గర చెడ్డ పేరు తెచ్చుకుంటారు। అలాగే సంఘంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మీరు మీ యొక్క పరువు ప్రతిష్టలకు భంగాన్ని కలిగించుకున్న వారవుతారు। కాబట్టి ఈ అంశాల్లో ఖచ్చితంగా కుంభరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి। మీ జీవితంలోకి నూతన వ్యక్తులు ఎవరు ఎంటర్ అయినా సరే వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి, వారు ఎటువంటి వ్యక్తులు గమనించి వారిని మీ యొక్క లైఫ్ లోకి ఆహ్వానించడం మంచిది। అది స్నేహితులుగా కావచ్చు, సన్నిహితులుగా కావచ్చు, ప్రేమ భాగస్వాములుగా కావచ్చు, లేకపోతే జీవిత భాగస్వాములుగా కావచ్చు, ఇలా ఎవరికైనా సరే మీ యొక్క లైఫ్ లోకి వారు ఎంటర్ అవుతున్నారంటే వారి యొక్క మనస్తత్వం మీరు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే వారికి మీ యొక్క జీవితంలో చోటు ఇవ్వాలి। అటువంటప్పుడే మీ యొక్క జీవితం సంతోషంగా సాఫీగా సాగిపోతుంది, లేకపోతే రోడ్డున పడే పరిస్థితులు వస్తాయి। కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి। నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించండి। మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి, గోమాతను సేవించండి। ఖచ్చితంగా శుభ ఫలితాలైతే మీకు కలుగుతాయి। చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి। మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।